బీఆర్ఎస్ పార్టీ తోటి బీజేపీకి అవసరం లేదని కాసేపు అనుకుందాం. కానీ కేసీఆర్ ఇప్పుడున్న పరిస్థితిలో సైలెంట్గా ఉంటే ఉన్న ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు పోతే సో విలీనం దిశగా బీఆర్ఎస్ పార్టీ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మంచి చెడు బీజేపీ తోటి కలుద్దామన్న ఆలోచనలో కేసీఆర్ అయితే ఉంటాడు కదా. అంటే వ్యక్తులు వస్తే మాకేం ప్రాబ్లం లేదు. ముందు భావజాలం ముందు మా సిద్ధాంతాన్ని ఒప్పుకొని వ్యక్తులు రావాలి. అంతే చంద్రబాబు నాయుడు కూడా ఇంతకుముందు పోయినాడు కదా, పోయి మళ్ళీ వచ్చినాడు కదా. మేమేమి అప్పుడు వచ్చినప్పుడు వచ్చినాడు. మా విధానం మారలే కదా, మా సిద్ధాంతం మారలే కదా. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి మన చంద్రబాబు నాయుడు కోసం ఇప్పుడు పార్లమెంట్ లో వఫ్ ల్యాండ్ బాగా ఆగుతున్నాం. ఏమన్నా ఆగుతుందా? బిల్ ఆగుతుందా? 370 ఆగింది ఎవరికన్నా? అందుకోసం మా ఏదైతే సిద్ధాంతాలను మా మేనిఫెస్టోలో చెప్పినామో అది అమలు చేసి ఇస్తాం. మా మార్గం, మా దారి రహదారి. మా ఎంబడి ఎవరైనా వస్తే రానివ్వండి. దాంట్లో ఉన్న కేసీఆర్ మా ఎంబడి వస్తాడు అనుకోండి, రానివ్వండి. అన్న పార్టీ విలీనమా ఇంకోటి అనే ఇష్యూ అది కాదు. మేము చెప్పేది అంటే ఈ ప్రచారం తప్పు అంటున్నా. ఇప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడు, ఏమవుతాడా అది సంగతి తర్వాత. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం తప్పుడు ప్రచారం. ఇప్పటికైతే ఆ చర్చ లేదు. వస్తాడా రాడా, వస్తే ఎవరు వస్తారా, మనుషులు ఆందోళన కొద్దిమంది వ్యక్తులు వస్తారా, గ్రామ స్థాయిలో వ్యక్తులు వస్తారా, గత ఎంపీటీసీలు వస్తారా, గత సర్పంచులు వస్తారా, ఇదంతా ఇంకా స్థానికంగా గత ఎంపీటీసీలు ఇప్పుడు ఎంపీటీసీలు కాదు, సర్పంచులు ఇప్పుడు సర్పంచులు కాదంతా మాజీలు అయినరు, కౌన్సిలర్లు కొద్ది రోజులు వాళ్ళు మాజీలు అవుతారు. ఆ స్థాయి నాయకత్వం మా దగ్గరకు వచ్చినప్పుడు మా పార్టీ బలపడతాయి కదా. ఆ లక్ష్యంతో నెక్స్ట్ 6 నెలలు మా పార్టీ పనిచేయబోతుంది. ఆ పని చేసినప్పుడు బీఆర్ఎస్ మొత్తం కింద ఖాళీ అయింది అనుకోండి, పైన 105 ఎమ్మెల్యేలు వాళ్ళకుంటే ఏమైంది బీఆర్ఎస్ చూసారు కదా మీరు పోయిన ఎన్నికలలో. 160 35కి వచ్చినట్టు రేపు కాంగ్రెస్ పక్షం కూడా గదే అవుతుంది. మీకు ఇది కూడా ఎస్టీల్ ఎగ్జాంపుల్ చెప్తా. నాకు బాగా గుర్తున్నట్టుండే చిన్నగా ఉన్నప్పుడు 2003లో 83లో మొత్తం ప్రతిపక్షం 20 మంది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ప్రతిపక్షమే. 3 బీజేపీ, 3 జనతా పార్టీ, 5 లోక్దల్ పార్టీ, 3 సిపిఐ, 3 సిపిఎం. ఇంతే మొత్తం కలిపి 3, 9, 12, 17 మొత్తం ప్రతిపక్షం 19 ఇంక్లూడింగ్ ఎంఐఎం 20 మంది. 294 20 మంది, 10% కూడా లేరు. ఏమైంది ఆ రోజు? ఎన్టీ రామారావు హవాలా కొట్టుకపోయింది కదా కాంగ్రెస్ పార్టీ. అందుకోసమనే ప్రజలు ఏదో నాయకులు ఎమ్మెల్యేలు మారినంత మాత్రాన ప్రజలు మాత్రం అనుకోవడం అవసరం లేదు. ఆ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కూడా మాకు కూడా అంటొచ్చు కాక, ఆ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఆ ప్రమాదం కూడా మాకుంది. ఇప్పుడు మాజీ సర్పంచులు అందరు మంచి వాళ్ళు కాదు, మాజీ సర్పంచులు కొంత వ్యతిరేకత ఉంటుంది గ్రామంలో. వాళ్ళు మా దగ్గరకు వచ్చినాక ఆ వ్యతిరేకత మాకు కూడా అంటుకుంటుంది. కాబట్టి మేము విచక్షణతోనే మేము జాయిన్ చేసుకుంటాము. పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఏమైతుందో మాకు సంబంధం లేదు. ఓకే, పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఏమైతే మాకు సంబంధం లేదు. వాళ్ళు ఎమ్మెల్యేలు ఉంటారా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మెర్జ్ అవుతారా, మెర్జ్ అయితే ఏం జరగబోతున్నా మెర్జింగ్ లో, ఇవన్నీ మాకు అవసరం లేని పని. మేము మా పార్టీగా, మా సిద్ధాంతంగా, మా భావజాలంతో ముందుకు పోతున్నాం. సంస్థాగత నిర్మాణం చేసుకుంటాం. 2500 పోలింగ్ బూత్లలో మేము ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాం ఈ ఎలక్షన్స్ లో, మన పార్లమెంట్ ఎలక్షన్స్ లో. వాటిని కన్సల్టేట్ చేసుకుంటాము. 9000 పోలింగ్ బూత్ లో థర్డ్ ప్లేస్ ఉన్నాం. సెకండ్ ప్లేస్కి వచ్చే ప్రయత్నం చేస్తాము. మా లెక్కలైతే ఉన్నాయి కదా మన పార్లమెంట్ ఎలక్షన్, వీటిని కన్సల్టేట్ చేసుకుంటే మేమే గెలుస్తాం కదా. ఇంకా బీఆర్ఎస్ ఎందుకు, టీఆర్ఎస్ ఆ నాయకులు మాకెందుకు, ఒక్క నాయకులు 2 నాయకులు. కాబట్టి మేము చాలా సంస్థాగత నిర్మాణంలో చాలా పర్ఫెక్ట్గా ముందుకు పోవాలనే ప్లాన్ చేసుకుంటున్నాం. కాబట్టి వెళ్తాం, మాకు పని లేదు. ఓకే, సో చాలా సమస్యలతోటి తెలంగాణ సమాజం ఇబ్బంది